అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా బార్లీతోని ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా చేసి రోజు ఒక గ్లాస్ తాగారంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని ఒక 2.5 కప్పుల బార్లీ గింజలు తీసుకుంటున్నాను. తీసుకొని వీటిని జస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. బరకగా మిక్సీ పట్టుకోండి. మీరు కావాలంటే పౌడర్ లాగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు. నాకు బరకగా ఉంటేనే ఇష్టం అండి. పలుకులుగా తగిలితే చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా పలుకుల్లాగా ఉండేటట్టు మిక్సీ పట్టుకుంటాను. నేను ఎప్పుడు ఈ విధంగానే చేసి పెట్టుకుంటానండి. ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక జార్లో వేసుకొని, గాజు జార్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవటమే. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే రోజు ఒక 2 టీ స్పూన్లు అలా వేసుకొని జావ చేసుకొని తాగితే చాలా మంచిది ఒంటికి, ఆరోగ్యానికి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బాటిల్లో ఎత్తి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి, చిన్నది. తీసుకొని ఒక 2 స్పూన్ల ఈ పౌడర్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే ఒకరికి కాబట్టి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఇది మూత పెట్టేసి స్టోర్ చేసి పెట్టేసుకోవటమే. ఇది 3 నెలల వరకు కూడా ఈ పౌడరు పాడవకుండా ఫ్రెష్గా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకుంటే. ఇప్పుడు దీంట్లో నీళ్ళు అనేటివి మెజర్మెంట్స్ ఏమీ ఉండవండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. నీళ్లు వేసుకొని ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఆ బార్లీవి కొద్దిగా పలుకుల్లాగా ఉంటాయి కదా, రవ్వలాగా. ఆ రవ్వ మంచిగా ఉడకాలి. అందుకని నీళ్ళు ఎక్కువ వేసుకొని ఇలా ముందుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతనే పొయ్యి పైన పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ ఎక్కువనే పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు వేస్తున్నానండి. ఒక 2-3 రవ్వలంతా కలుపు వేసుకొని కలుపుకొని పొయ్యి పైన పెట్టుకొని స్టార్టింగ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా ఒక పొంగుకు వచ్చే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా పొంగుకు వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత పైన ఇలా వైట్ది తేటలాగా వస్తుందండి, అది తీసేసేయాలి. అది తీసేస్తే మంచిది. తీసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటుండాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇది మట్టి పాత్ర కాబట్టి చక్కగా ఉడుకుతుంది. మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలా పల్చగా అంటే పల్చగా ఉంచుకోవచ్చు, ఇంకా కొద్దిగా చిక్కగా అంటే చిక్కగా, ఎలాగైనా సరే అండి, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా రవ్వలు అనేది ఉడికిన తర్వాత ఆ రవ్వలాగా ఉండేది మంచిగా ఉడికిన తర్వాత ఇలా జావలాగా తయారవుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పొయ్యి పైనే ఆ వేడికి అలాగ వదిలేయాలండి ఒక 5 నిమిషాల పాటు. తర్వాత కింద దించి చూడండి, నేనైతే వేడిగా తాగుతానండి. ఇలా నాకు వేడిగానే ఇష్టము, చల్లగా అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. ఈ విధంగా చేసుకొని రోజు ఒక గ్లాస్ తాగారంటే చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా నేను సాబుదానాతోని ఇలా చేసుకొని తింటూ ఉంటానండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సాబుదానా కిచిడి నేనైతే ఇలాగ చేసుకుంటాను, నాకు ఇలాగ ఇష్టము. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి చిన్న కప్పుడన్ని సాబుదానా తీసుకున్నానండి. చిన్న కప్పు నాకు ఒకదానికే కాబట్టి ఒక చిన్న కప్పు తీసుకున్నాను. తీసుకొని వీటిని మంచిగా నీళ్లు వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఒకసారి ఇలా కడుక్కొని ఆ నీళ్లు తీసేసి ఒక 2 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. 2 కప్పులు అయితే చక్కగా నానుతాయి. 1 కప్పు అయితే పొడిగా అవుతాయండి. 2 కప్పులు వేసుకుంటే చక్కగా నాని ట్రాన్స్పరెంట్గా ఉడికించుకునేటప్పుడు చక్కగా ఉడుకుతుంది. 2 కప్పులు వేసుకొని మినిమం 1 గంట సేపు అయినా నాననివ్వాలి. నేనైతే ఒక 2 గంటలు అలా వదిలేసానండి. ఒక 1 అవర్ నానితే చక్కగా నానుతాయి. తర్వాత ఇలా చక్కగా నానిపోయినాయి చూడండి. ఇప్పుడు దీంట్లో ఇంకా కొద్దిగా నీళ్ళు ఉన్నాయండి, అందుకని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. మొత్తం అప్పుడు పొడిగా అవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒకటి ఇలాంటి నాన్ స్టిక్ అయితే బెటర్ అండి. అడుగంటంది ఏ పాత్ర అయినా పెట్టుకోవచ్చు. కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ పల్లీలున్న ఒక 4 పచ్చిమిర్చి 2 కలిపి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదా చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. నాకైతే ఇలా పచ్చిమిర్చి వేస్తేనే రుచి చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చగా. ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఈ సాబుదానా కూడా చక్కగా ఇలా పొడిగా అయినాయి చూడండి. వాటర్ అంతా పోయి ఇలా ఉండాలి. వాటర్ అస్సలు ఉండకూడదు.
ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల నేను నువ్వుల నూనె వేస్తున్నానండి. వేసుకొని ఎక్కువ నూనె కూడా అవసరం పట్టదండి దీంట్లో చేస్తే. ఈ విధంగా చేస్తే ఒక 1/2 టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగానే పల్లీలు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ పల్లీలు వేసుకోవటం వల్ల పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉడికించిన ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ కూడా పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలుగడ్డ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే చాలా మంచిది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి. పచ్చిమిర్చిది, పల్లీలది వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలుపుకుంటూ 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ పట్టదు. ఒక 1/2 టీ స్పూన్కి తక్కువనే వేసానండి నేనైతే. వేసుకొని మనము ఇవి సాబుదానా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని, మరీ ఎక్కువ కలపొద్దండి. ఇప్పుడు జస్ట్ అలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. చూడండి చక్కగా 1 నిమిషం తర్వాత చూడండి ఆల్మోస్ట్ సగం ఉడికింది. అలా నానబెట్టుకుంటే ఇలా తొందరగా ఉడుకుతుంది, చక్కగా ఉడుకుతుందండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2-3 సార్లు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. నేనైతే ఒక 2-3 సార్లు కలిపాను ఇలాగా. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించాను. చూడండి ట్రాన్స్పరెంట్ చక్కగా ఉడికిపోయింది కదా. లోపట గట్టిగా ఉండకుండా చక్కగా ఉడికిపోతుందండి. ఈ విధంగా ఉంటేనే అసలు ఇది సాబుదానా లాగానే ఉండదు, చాలా బాగుంటుంది సాఫ్ట్గా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇది పెరుగుతో కానీ రైతాతో కానీ అలాగైనా లేదా ఇలాగైనా చాలా బాగుంటుంది. నేనైతే పెరుగుతో తింటానండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా మా నాన్నమ్మ చేసే రెసిపీ అండి, చిన్నప్పుడు చేసి పెట్టేది ఎండాకాలంలో ఎక్కువగా. ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగలటము, మూత్రంలో మంట అలాంటివి రాకుండా ఇలా చేసి పెడితే 3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఇలా ఒక గ్లాస్ చేసి తీసుకున్నామంటే, 1 స్పూన్ వేసి తీసుకున్నామంటే చాలా మంచిది, తొందరగా తగ్గిపోతుందండి. ఇక్కడ పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక చిన్న కప్పు జీలకర్ర వేసుకున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఖచ్చితంగా ఈ జీలకర్రని వేయించుకోనే తీసుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల ఈ జీలకర్రకు అనేది వేడి చేసే గుణం ఉంటుందంట. అందుకనే ఇలా వేయించటం వల్ల ఆ వేడి చేసే గుణం పోయి శరీరానికి చలవ చేస్తుందని చెప్పేది మా నాన్నమ్మ గారు. అందుకనే ఇలా వేయించుకొని తీసుకోవాలి, మాడనివ్వకుండా వేయించుకొని తీసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఇవి క్యూబ్స్ లాగా ఉన్న మిశ్రీ తీసుకుంటున్నానండి. చిన్నప్పుడైతే ఇలా రాళ్ళలాగా ఉండేది, పెద్ద పెద్ద రాళ్ళలాగా బాగుండేది ఆ మిశ్రీ. అలాంటిది ఉంటే బెటర్ అండి, నాకు అలాంటిది దొరకలేదు, అందుకే ఇలాంటిది తీసుకుంటున్నాను. ఇది ఒక 2 కప్పులు వేస్తున్నాను. మీరు ఇంకొక కప్ అయినా వేసుకోవచ్చు పిల్లలు తీసుకునేటట్టయితే. స్వీట్ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చండి మిశ్రీ అనేది. నేను ఒక 2 కప్పులు వేశాను. 1 కప్పు జీలకర్రకి ఒక 2 కప్పులు మిశ్రీ వేశాను. వేసి ఇలా పౌడర్ లాగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నది ఒక గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకుంటే 3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. మీకు ఎప్పుడైనా కానీ ఎండలో వెళ్ళినప్పుడు, వేడి చేసినప్పుడు కానీ, మూత్రంలో మంట కానీ, అజీర్తిగా ఉన్నా కానీ ఇలా ఈ పౌడర్ 1 స్పూను గ్లాస్లో వేసుకొని ఇలా మామూలు నీళ్ళేనండి, నీళ్ళు వేసుకొని 1 గ్లాస్ తాగారంటే వెంటనే చాలా రిలీఫ్ ఉంటుందండి. ఇది పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తాగొచ్చు. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కువగా ఈ వేసవి కాలంలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ నుండి వెంటనే రిలీఫ్ ఉండాలి అంటే ఇలాంటి చిట్కాలు చేసుకోవడం బెటర్ అండి. ఇది తీసుకోవటానికి టైమింగ్స్ ఏమీ ఉండవండి. ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు, రోజు తీసుకోనక్కర్లేదు. మీకు మూత్రంలో మంట లేదా వడదెబ్బ తగిలినట్టు ఉన్నప్పుడు అనిపించినప్పుడు ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఇలా 1 గ్లాస్ తీసుకున్నారంటే వెంటనే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.